బ్రో వాయిస్ రికార్డింగ్ క్యా హ్యాష్ ట్యాగ్ ఎంత వచ్చింది మన లాస్ట్ भाई हम फॉलो कर दो अम्मा बनते రికార్డింగ్ ఆన్ చేసి బ్యాక్గ్రౌండ్ చూపించి ప్లే స్టోర్ లోకి పోయి పెట్టుకొని వచ్చాను. ఆడ పెట్టి పెట్టరా లేదా సోల్ చూడు సరే తగ్గించాడు అంతేం తగ్గలేదు మీకు జోన్ బట్టి ఉన్నప్పుడు రెండో జోన్ తర్వాత గైస్ మీకు ఎవరైనా కనిపించారు నా దగ్గర మాస్టర్ ట్రక్ ఉంది ఒకటి అది కనిపించలేదు. చికెన్ కొడితే వాడు 4:30కి కాల్ చేస్తున్నాడు. ఐ మీన్ 3:30కి 3:40కి 3:35 అలా ఫోన్ చేసి మీకోసం వెయిటింగ్, ఎవరు జాయిన్ అవ్వలేదు, పేషెంట్ జాయిన్ అవ్వలేదు అంటున్నాడు. మీ టీం ఎవరు జాయిన్ అవ్వలేదు, వెరిఫై చేయలేదు. మాలో 350 అన్నాడు. అవును, దీంట్లో షాపులు తీసేసారు ఏంది? రూమ్ ఆడాడి ఇలా కూడా బ్యాక్ ప్యాక్ దొరకలేదు బ్రో. 1x లూటే బ్రో, ఇది 2x కూడా పెట్టలేవాడు. లెవెల్ 1 బెస్ట్, లెవెల్ 1 బ్యాక్ ప్యాక్ కూడా దొరకలేదు బ్రో. ఇప్పుడు నీకు తెలిసి నేను ఇంత ఓపిక్గా ఆడుతుందో తెలిసింది. నేను అప్పుడప్పుడు నేను ఇందులో ఓపెన్ చేసినప్పుడల్లా నేను గన్ తిట్టుకుంటూ ఉంటాను. నేను డైరెక్ట్ లేదు నాకు. నేను ఫస్ట్ నుంచి కార్ వేసుకొని తిరుగుతున్నాను కదా, ఫస్ట్ ఇంటేట్ వచ్చేసింది నాకు. ఫస్ట్ నుంచి నేను ఎస్కేప్ అవుతానే ఉన్నా ఫస్ట్ నుంచి. తిరిగి 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 ఏం రూట్ లేకుండా ఎంత తిరిగా నేను. ఒకసారి నన్ను పిక్ చేసుకోలేదు దగ్గర పెట్టాడుంది లోపల. దీంట్లో వద్దు సింపి బ్రో, ఏమన్నా వెహికల్ వేరే వెహికల్ బ్రో. ఒకసారి చూడు రోడ్డు మీద ఇది దించేస్తారు అనుకుంటున్నాను నేను. బ్రో రెండర్ అవుతుంది నేను బోట్ల పంప్ సైడ్కి బోట్ల నేను పంప్ సైడ్కి పోతా. రెండర్ అవుతుంది. ఎనిమిస్తున్నాడు చూడు, ఎక్కడ చూడు.
వాచ్ టవర్, స్నైపర్ టవర్, ఎక్కిండా? స్నైపర్ టవర్ ఎక్కినట్టు చూడు. యాముందర్ నుంచి పదాం పా. కొడుతున్నాడు పా. అరే బ్రో దిగు 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 కేనా దిగు దిగు ఒక నిమిషం దిగు. ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా. స్మోక్ వేసుకో నిదానంగా. స్మోక్ లేవు ఫస్ట్ ఎయిడ్ కూడా లేదు. మేము రాలేము, మా వెహికల్ బ్లాస్ట్. హలో జాగ్రత్త. Watch out. కొడుతున్నారు, బ్యాక్ సైడ్ నుంచి కూడా Watch out. కొడుతున్నారు. నా దగ్గర హీలింగ్స్ ఎక్కినోడు తిప్పేసి వెనక్కి వెళ్ళిపోవాల్సింది కదా, నువ్వు డ్రైవింగ్ లో కూర్చున్నాడు. లెఫ్ట్ రైట్ కొడుతున్నారు బ్రో, దింపేస్తారు రన్నింగ్ లో. ఇదైతే కవర్ అన్నా ఉంటది, కొంచెం సర్వే అన్నా కావచ్చు అని. హీలింగ్స్ ఉంటాయి. మన మీదకి పారిపోతున్నారు. రండి ఇచ్చాను. Marked a location. స్మోక్ ఉందా? లేవు బ్రో. Watch out. అందరికి వెళ్ళిపోదామా? 4 సీటర్ Watch out. ఏమని ఉంటే మా దగ్గరకు రండి, ఒకరు కవర్ పెట్టుకొని ఒకరు పెట్టుకుంటారు. ఛాన్స్. బ్రో బ్యాక్ నుంచి కూడా కొడుతున్నారు క్యాను, అందుకే నేను లేట్లే. లేవు స్మోకులు తొందరరా. పద ముందర ఎవడు Watch ఉన్నాడు, out. ఇక్కడి నుంచి కవర్ కొట్టు సార్. ముందరికి ఉన్నాడు. స్మోక్స్ వేసి కవర్ పెడితే నేను ముందర ఒకడు ఉన్నాడు సోల్. రైట్ నుంచి కొడుతుండు, బ్రోకెన్ వాళ్ళ దగ్గర అరే, ఫైరింగ్ Watch వచ్చింది out. బ్రోకెన్ వాళ్ళ దగ్గర నుంచి. ఓ ఇక్కడ ముందర బాన్ Watch out. కొడుతున్నాడు. ఈ ఇంట్లో Mark the ఎక్కితే location. బంటి భాయ్ జాగ్రత్త. రైట్ లో లేస్తే కొడుతుంది భయ్య. వీడు మళ్ళీ back వెళ్ళిపోయాడు, Watch కిందకి out. వెళ్ళిపోయాడు. దాంట్లోకి Nice. ఆ, Nice. ఏ, 2x వీళ్ళే వీళ్ళు తెలుగు వాళ్ళే, పేర్లు వదిలి అంటున్నా, ఎనిమిస్ని కాదు స్వామి. ఇవన్నీ వదిలే అంటున్నా నేను. ఏ, ఈ థాట్ మన వదిలే ఇటు వచ్చి పట్టుకోకి అన్నట్టు వచ్చి పట్టుకో. కొంచెం ఇటు వచ్చి పట్టుకో. Watch బ్యాక్ out. నుంచి కూడా పడదు. Watch out. Marked a location. Watch out. అరే మీ వైఫ్ వస్తున్నారు చెప్పండి. Help. బ్రో Watch out. అన్న రివైవ్ పట్టుకోమన్నాడు స్పీ. నేను అనుకునే ఉన్నా అక్కడ చూస్తాం. నేను ఇంట్లో దాక్కుంటా. జోన్ నేను ఫస్టే చెప్పా, ఈ బండి వేసుకుని అవసరమా అని చెప్పా నేను. వేరే బండ్లు సరే, ఏమన్నా ఉన్నోళ్ళు ఆడు. బ్రో మనకి. అవద్దు బ్రో, అలాంటప్పుడు తిరగొద్దు. వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, కూర్చోండాల్సింది. లేదంటే అసలు అది అవ్వండి. సరే ఆట అయింది, ఇక్కడ మనం ఆపకూడదు కదా. నేనేం మిస్టేక్ అని చెప్పట్లే, జస్ట్ నేను పాయింట్ అవుట్ చేయట్లే, చెప్తున్నా. ఆడ ఆపి సరే కొట్టినప్పుడు తిప్పేస్తున్నా వెళ్ళిపోయి ఉంటాం. బ్రో ఒకటి చెప్తాను ఇప్పుడు. అక్కడ డిప్ ఉంది, మన వాళ్ళు వెహికల్ అని కాల్ ఇచ్చారు. వెహికల్ ఎటు సైడ్ వస్తుందో ఆగడానికి చూడడానికి అని చెప్పి నేను ఆ డిప్ లో ఆపిన. అది సేఫ్ కవర్ లోనే ఆపిన. ఆడేమైంది, సడన్ గా వాడు కొట్టేసరికి నా దగ్గర హీలింగ్ లేవు, హెచ్పీ లో అయింది. ముందరికి పోయినా లెఫ్ట్ నుంచి కొడుతురు, రైట్ నుంచి కొడుతురు, పక్క ఓపెన్ లో దింపేస్తారు. ఆడ మనం ఆగినాం అనుకో, స్మోకులు ఉంటే స్మోకులు వేసుకొని మనోడు పిక్ చేసుకొని వచ్చి ఒకటి కవర్ పెడతారు. ఇంకోటి ఏంటంటే అంత ఫైరింగ్ ఇచ్చినప్పుడు వేరే టీం అయినా వస్తుంది. మనం ఆడ ఆగితే సర్వే కానీ ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మనం వెహికల్ తీసుకొని పోతాం, రన్నింగ్ వెహికల్ దించేసింది అనుకో, ఓపెన్ లో రెవ్వు కూడా కాదు.
నేను ఇప్పుడు డ్రైవర్ పడిపోయిందంటే ఆటోమేటిక్ గా మనోడు పడిపోతాడు కదా. సో సీట్ చేంజ్ అయిపోయినా వెహికల్ స్లో అవుతుంది. నేను ఆడ వెహికల్ ఎక్కి వచ్చే లోపలనే రైట్ నుంచి నన్ను హాఫ్ హెచ్పి తీసేసిండు వాడు. ఇప్పుడు మీరు నా కష్టమైన గేమ్ అని చూడండి. లూట్ ఆ ఒకటి దాంట్లో నా నేను మంట ఫినిష్ చేస్తావు లూట్ కదా. పెట్టిండు, 2x లూట్ పెట్టలే, లోడా పెట్టలే వీడు. సోల్ రైట్ నుంచి వాడు ఎట్లా కొడుతుండే తెలుసా అసలు. టవర్ ఏమో సోల్ నాకు ఎక్కినట్టున్నాడు అవుతాం వాడు. వస్తే పక్కా నాకు అవుతాం. మాకు పక్కా నాక్ అవుతాం ఓపెన్ లో. ఒకరు ఇక్కడ మీరు పిన్ అయిపోయింది, అందుకే సోల్ వచ్చేయమన్నా కాబట్టి ఇంకా అయిపోయింది కదా. ఆడ ఊరికి రావడానికి వాడు పడుకొని ఎట్లా కొడుతున్నాడు తెలుసా. జోన్ నా దగ్గర పడే 53 స్మోక్ సెకండ్స్ ఉండే ఉంది. కనీసం మధ్యలో వేసుకోవడానికి వచ్చేసింది. నేను ఒక స్మోక్ లేదు. సో నా ముందున్న వెహికల్, నా వెహికల్ అది Gone. 3 సీటర్లో వెళ్ళిపోనా. మ్యాచ్ గాన్, ఎవరిబడి డెడ్. మా అడ్డ వచ్చిన హ్యాకర్లు అయితే బడి సంపేదంగా చూసుకోర్రి. లేదా మీరు చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి అక్కడ వెహికల్ ఉందని ఇది. నాకు తెలిసి వీళ్ళే స్ప్లిట్ అయి దిగినట్టున్నారు. అటు ఇటు ముందర ఒకడు ఉన్నాడు, రైట్ లో వాడు ఉన్నట్లున్నాడు. వేరే టీం అయితే కాదనుకుంటున్నాను. Help! ఆగల నేను ఇమీడియట్ లేచి కూర్చుంటే రైట్ నుంచి కొడుతున్నాడు సోల్. ఇమీడియట్ వీళ్ళు గెట్టిన్ చూడు, కూడా కనిపించలే నాకైతే. నాకు గెటిన్ కనిపించలే బ్రో. మరి అంత ఆగి ఒక నేను తొందరగా వచ్చిన, ఇంకా వెహికల్ కి దగ్గర కూడా వచ్చిన. గెటిన్ ఆప్షన్ కూడా రాలేదు. నేను హోల్డ్ చేసావు కానీ చాలా సేవ్, బట్ రావడానికి అసలు వేస్తే కొడుతున్నారు. కొనుక్కుంటే తప్ప పడట్లే, వేస్తే కొడతారు అయితే. చేంజ్డ్ వెహికల్ అది. ఒకసారి స్కోప్ వేసి చూడు బ్రో వెహికల్. ప్రాబ్లం లేదు. రెడ్ డాట్ అయినా బ్యాండేజ్ ఉంటే బ్యాండేజ్ పట్టుకో బ్రో బలంగా. బ్రో ఆ మూమెంట్ ఏంది, ఆ స్లో ఏంది. నా బాధ ఎవరికి చెప్పుకో. నీట్ గా నిలబడి మధ్యలో దూకు అట్లా చేస్తున్నావు. నేను అందుకే చెప్పిన 4 రోజుల కిందటే చెప్పిన Awesome. ట్రైనింగ్ గ్రౌండ్స్ పో బ్రో, ట్రైనింగ్ గ్రౌండ్స్ పో బ్రో. అలవాటు కాదు బ్రో. అరే చెప్పి అవన్నీ ట్రై చేశారా. ఇదే 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 ముందర ఇంకొక షాప్ ఉంటది రైట్ లో. ఇది బొక్కల్ షాప్. కనిపించదు ఎక్కడ కనిపించదు. బా బ్రో జోన్ ని ముందే ఉంది బ్రో. ఆ షాప్ లో జోన్ ఉంది బ్రో. రెబల్ బ్రో ఇది ఏదో ఒకటి చేసింది. Awesome. టాప్ 3 జోన్ తో పాటు బ్రో, జోన్ తో పాటు. రెబల్ బ్రో
ఇది జోన్ క్లోజ్డ్ గా అక్కడ ఎవరు ఉండరు. రెబల్ బ్రో, నీకు నేను మాటిస్తున్నా బ్రో, ఈ మ్యాచ్ నువ్వు టాప్ 3 గా తీసుకొని వచ్చినావు అనుకో, నెక్స్ట్ మ్యాచ్ లో నేను లిటరలీ 5 to 10 కిల్స్ కొడతా సోలో. సీరియస్ గానే చెప్తాను, కొట్టి నేను తీసుకొని వస్తా టాప్ 3 నెక్స్ట్ మ్యాచ్. సీరియస్ గానే టాప్ 3 ట్రై చేయి. మనకి ఏ పొజిషన్ వరకు పాయింట్ వస్తే టాప్ 10 వరకు బర్నెక్స్ డెడ్ అయింది. జోన్ క్లోజింగ్ అవుతుంది. ఏ నువ్వు పెట్టిన మార్క్ రాయి అంటున్నావా? ఓకే 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 బ్రో జోన్ స్లో వస్తుంది బ్రో నీ సైడ్. ఓకే ఓకే నెక్స్ట్ కూడా పడితే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పానిక్ ప్రెసెంట్ ఉంది కదా జోన్. నో పానిక్స్. బ్యాగ్ 25 పడిపోద్ది చూడు జోన్ ఇండియా లోపల. 28 30. మీ అందరికి కొంచెం టెన్షన్ తెప్పిద్దాము. ఇంకా ముందర ఫైట్ చచ్చిపోంటారా అని ఆడుకోలేరా తొందరగా. అది లెఫ్ట్ కింద నుంచి ముందరంతా ఓపెన్ వెళ్ళాలి. అయిపోతుంది. పాక్కుంటూ వెళ్ళాం మరి అసలు ఇంకేం చేయలేం. రైట్ కాంపౌండ్స్ లో ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటే బ్రో కొంచెం లెఫ్ట్ నుంచి వెళ్ళి. ఇక్కడ రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ రిడ్జా ఇది రిడ్జా ఇది. బ్రో 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 పడుకున్నారా ఆడికి యాంగిల్ ఉంది. పాకుతున్నావు బ్రో చెట్టు వెనకాల లెఫ్ట్ రైట్. లెఫ్ట్ నుంచి పోయింటే బాగుంటుంది బ్రో. అక్కడ జోన్ వచ్చేస్తుంది కదా, నేను కొంచెం పాకాలి ముందుకి. సరే సరే
ఇప్పుడు ఎంత వచ్చింది? #11 కదా వచ్చింది. #11 పాయింట్ వస్తుంది 11కి. బ్రో మీరు ఓ పని చేయి, సోలో పని చేయి. ఏమంటారు, తిరగడానికి వాటికి నాకు ఇచ్చే, కార్లో తిరిగి రావడమే కదా. మీరు క్యాజువాలిటీ అవ్వకుండా నన్ను పంపించు. అర్థమైందా? ఎందుకంటే మీ ముగ్గురులో ఎవరు క్యాజువాలిటీ అయినా బొక్క పడుతుంది. సో వెళ్ళి నేను తోడడానికి ఇంకొక స్కౌటింగ్ విషయం వాటికి చెప్పాలా, నాకు ఇచ్చే. చెప్పు యాక్చువల్ గా జోన్ మనకున్నప్పుడు ఎటు తిరగాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. స్టార్టింగ్ lobbies లో. తిరగకుండా ఉండాల్సిందే. అయిపోయింది. ఈ లాబీస్ లో జోన్ మనకున్నప్పుడు, జోన్ లేనప్పుడు జోన్ కోసం స్కౌటింగ్ చేద్దాం. జోన్ ఉన్నప్పుడు అది ఎటు చేద్దాం పోవద్దు సోలో. bro. దాంతో ఇంకొకటి ఏంటంటే, అంటే అలాగని కాదు స్నిప్పి ఇంకోటి నేను ఏంటంటే, చెప్పిందే నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసిన. ఏంటంటే ఇద్దరు వెహికల్ ఉన్న వాళ్ళు అసలు పోవద్దు. వెహికల్ ఇద్దరు ఉన్న వాళ్ళు ఈసారి నుంచి రెండు casualties అయినాయి. స్కౌటింగ్ కి నన్ను పంపించు. అది నాకు చెప్పు, నేను అక్కడ ఎనిమిస్ ఉన్నా లేదా చూసుకొని డ్రైవింగ్ కి నేను చేసుకుంటా. లేదు, నేను చార్జ్ పెట్టి వస్తాను. ఇది పందిలో ఆగుతుంది S24. Thank you.